హాయ్ అండి. ఇదే క్యాంపింగ్ స్టవ్. చిన్న స్టవ్, చాలామంది ఈజీగా తీసుకెళ్ళే స్టవ్. అండ్ ఇది పక్కన సిలిండర్. సో ఈ క్యాంపింగ్ స్టవ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా నిలబడుతుంది. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ క్యాంపింగ్ స్టవ్ పైన చికెన్ చేసుకోవచ్చా లేదా, ఇంకా కొంతమందికి క్యాంపింగ్ స్టవ్ మీద నిలబడుతుందా అని ఒక పెద్ద అపోహ ఉంది, ఒక డౌట్ ఉంది. సో అందుకోసం ఈ వీడియో మీకు నేను చేసి చూపిస్తున్నా. ఈ క్యాంపింగ్ స్టవ్ ఏదైతే ఉందో మీరు దీని లోపల చికెన్ చేయొచ్చు, రైస్ కూడా చేయొచ్చు, ఇది నిలబడుతుంది. ఇక్కడ మేమేమైతే పప్పు చేసాం చూడండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది చేసే విధానం కూడా ఎట్లా ఉందో. దీనిపైన ఎంత పెద్ద బౌల్ పెట్టామో చూసారు కదా, ఈజీగా చేయొచ్చు. దీని లోపల మేమైతే ఉందో ఒక 5 మెంబర్స్కి ఏదైతే పప్పు కర్రీ చేసామో మీకు కనిపిస్తుంది. చాలా కష్టం అనుకుంటారు కొంతమంది, డౌట్ కూడా బాగా భయపడతారు, కానీ ఎలాంటి భయం అవసరం లేదు, ఈజీగా చేయొచ్చు. దీనికి ఎలా ఫిట్టింగ్ చేయాలో మీకు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. ఆ వీడియో కూడా చూస్తే ఎలా ఫిట్టింగ్ చేయాలో కొన్ని స్టెప్స్ కూడా ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైతే టెంపుల్స్కి, ఎవరైతే విహారయాత్రలకు, ఎవరైతే గుడులకు, ఎవరైతే చిన్నపిల్లలకు కూడా సేర్లాక్ తినిపించడానికి కూడా తీసుకొని వెళ్తారు మన దగ్గర. సో ఈ క్యాంపింగ్ టెంట్స్ స్టవ్లు తీసుకొని వెళ్తారు, ఈజీగా ఉంటుంది. అండ్ చిన్నగా ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇది చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ లాగా ఉంటుంది. మీకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఒక యాదగిరి గుట్టకు, శ్రీశైలంకు వెళ్ళాలనుకుంటే ఒక పెద్ద సిలిండర్ తీసుకొని దానిపైన కట్టేసుకొని, ఇంకా కొంతమంది కార్లు వేసుకొని ఆ కార్లో స్పేస్ ఉండక ఇబ్బంది పడతారు. సో ఈ చిన్న స్టవ్ ఏదైతుందో మీరు మీకు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. పర్ డే వచ్చేసి 90 రూపీస్. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు పోతే పర్ డే 50 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలిండర్ ఏదైతుందో జస్ట్ 200 రూపీస్. మీరు వాడితే ఓకే, వాడకపోతే రిటర్న్ తెచ్చి ఇవ్వచ్చు, నాకు నేను తీసుకుంటాను. ఇది ఆన్ చేయడానికి ఏదైతే ఉందో మీకు చిన్న ఒక కొండిలాగా రెడ్ కలర్ అవుతుంది చూడండి. దాంతో ఇక్కడ ఒక బటన్ లాగా పైన కనిపిస్తుంది కదా, ఆ బటన్ కిందికి ప్రెస్ చేస్తే సిల్వర్ కలర్ బటన్ అవుతుంది ఇక్కడ రెడ్ కలర్ పైన, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వెలుగుతుంది. అంటే చాలామంది లైటర్ తీసుకుపోవాలి, మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి, మళ్ళీ ఆ మ్యాచ్ బాక్స్ కొనాలి. కొంతమంది మ్యాచ్ బాక్స్ ఏమవుతుందంటే ఉండదు, అప్పుడు పక్కల వాళ్ళని అడగాలి. ఇవి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఈజీగా దీన్ని తీసుకెళ్తే మీకు లైటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదండి. ఈజీగా మీరు మంచిగా వంట చేసుకోవచ్చు. అండ్ ఏదైతే దీన్ని ఆఫ్ చేయడానికి, తగ్గించడానికి, పెంచడానికి ఇదే మీకు ఉపయోగపడుతుంది. ఎంతసేపు ఉండొచ్చు అంటే దీనిపైన మేము పప్పు, అన్నం చేయొచ్చు. దీనిపైన ఒక 5 మెంబర్స్ దాకా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి మీరు పెట్టుకోవచ్చు. ఆ కింద లెగ్స్ ఉన్నాయి కదా, ఆ లెగ్స్ని ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే వెయిట్ మోస్తున్నాయో చూడండి, ఆ ఇనుపవి, వాటిని కూడా మీరు ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేసేసి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మీ దగ్గర మనకు క్యాంపింగ్ స్టవ్, సిలిండర్ కూడా, చిన్న చిన్న బౌల్స్ కూడా, గిన్నెలు కూడా ఉంటాయి, అన్ని దానిలోనే వచ్చేస్తాయి. సో ఎవరైతే ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు, ఎవరైతే ఫోటోగ్రఫీ చేస్తాం, కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు ఎక్కువ చేస్తుంటారు, డ్యాన్స్ కానీ, ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తినడానికి ఇంకో ప్లేస్కి ఒక 5-6 మంది పోతే ఫుడ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే మీరు ఇలాంటి చిన్న సిలిండర్ తీసుకొని వెళ్ళారనుకోండి, మీరు ఈజీగా ఫుడ్ చేసుకుంటారు, ఈజీగా తినొచ్చు, అండ్ ఇలాంటి టెన్షన్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగా వెలుగుతుందో కూడా మీకు కనిపిస్తుంది, ఎంత హీట్ అవుతుందో కూడా మీకు ఇక్కడ పైగా కనిపిస్తుంది. ఫుడ్ ఏదైతే మీకు కర్రీ అవుతుంది కదా, ఎంత స్పీడ్గా, చాలా స్పీడ్గా అవుతుంది. మన ఎందుకోసం అంటే ఇది హై ఫ్లేమ్తో వచ్చేస్తుంది. హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లో ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, బట్ మనం హై ఫ్లేమ్లో కూడా పెంచుకోవచ్చు. ఏదైతే మన ఇంట్లో సిలిండర్ ఉందో ఆ కెపాసిటీ వస్తుంది. కెపాసిటీ ఏమైనా తక్కువ వస్తుందని డౌట్ ఉంటుంది, కెపాసిటీ సేమ్ వస్తుంది, అన్నీ సేమ్ వస్తాయి. ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన పనే ఉండదు. సో అందుకోసమే మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఇది మన మాదాపూర్ 100 ఫీట్ రోడ్కి వెళ్తుంటే ఉంటుంది దగ్గరలో. మీరు ముసాపేట నుంచి వస్తుంటే కైతలాపూర్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది మన స్టోర్. అండ్ లేదంటే మీరు 100 ఫీట్ రోడ్ నుంచి వస్తుంటే మన స్టోర్ వచ్చేసి మీకు మూసాపేటకి వెళ్ళే రోడ్ల దగ్గర బ్రిడ్జి, కైతలాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగంగానే ఉంటుంది.
సో కావాల్సిన వాళ్ళు మన నెంబర్ 9553000038 నెంబర్కు కాల్ చేయొచ్చు. మీకు ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే అమ్మడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఇది పర్ డే